కనకం, ఒక నిజం చెప్తున్నాను. ఈ మినుగురు పురుగుల వెలుగులో నువ్వు దేవతలా కనపడుతున్నావు. అలా అని వరాలు అడుగుతారా ఏంటి? యాక్చువల్లీ నువ్వు నా పక్కన ఉండడమే ఒక వరం. నీతో జీవితం పంచుకోవడమే నా అదృష్టం. కనకం, మన పెళ్ళప్పుడు నీ కళ్ళలో కనిపించిన వెలుగు మళ్ళీ ఇన్ని రోజులకి ఈరోజు చూస్తున్నాను. ఆ వెలుగుకి కారణం తెలియదు, కానీ నువ్వు జీవితాంతం ఇలానే నా ముందుండాలి, ఉండేలా చేస్తాను. ఏంటి, నువ్వు నాతో ఏదో చెప్పాలని నీలో నువ్వు మాటలతో కుస్తీ పడుతున్నావు? నువ్వు ఆలోచనలతో చిన్న సైజు యుద్ధమే చేస్తున్నట్టున్నావు. కనుక నేను ఎదురు చూసేది చెప్పాలనే నువ్వు ప్రిపేర్ అవుతున్నావో లేదో నాకు తెలీదు. నాతో ఇంకేమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నావా? చెప్పు. నాకైతే వినాలని ఉంది కనకం. నాకు తెలుసు నీకు చెప్పాలని ఉందని. మనసులో ధైర్యాన్ని నింపుకొని మాటల్లో నీ మనసుని ఆవిష్కరించు. చెప్పాలని ఉంది విహారీ గారు, నా మనసులో ఉంది, పంచుకోవాలని ఉంది. అంతకంటే ముందు మీరు నన్ను క్షమించాలి. ఏంటి మన మధ్య క్షమాపణ ఏంటి? అసలు నిన్ను నేను క్షమించడం అంటే నన్ను నేను క్షమించినట్టే. అరే కనకం, నువ్వు నేను వేరు కాదు కదా. విహారీ గారు, మనం కలవడం దైవాజ్ఞ అని అన్నారు. అది నిజం. ఎందుకంటే మనం మొదటి కలిసింది గుడిలో, దేవుడి సన్నిధిలో. దేవుడు కలిపిన బంధం మనది. ఆ దైవం ఆశీర్వదించిన జీవితాలు మనవి. లేకపోతే మనం విడిపోవలసిన ప్రతిసారి బలంగా కలిపాడు ఆ పైవాడు. ప్రతి అమ్మాయి తనకి కాబోయేవాడు అలా ఉండాలి, ఇలా ఉండాలని కలలు కంటూ ఉంటారు. నాకు మాత్రం కలలో వచ్చే రాకుమారుడి కంటే అందమైన వరుణ్ణి వరమిచ్చాడు. రూపంలో, గుణంలో, వ్యక్తిత్వంలో, మానవత్వంలో మీలాంటి మచ్చలేని మనిషిని నేనింతవరకు చూడలేదు. రాముళ్లాంటి సుగుణాలున్న మీలాంటి వారు ఎవరు ఇష్టపడకుండా ఉంటారు విహారీ గారు? ఏంటో ఇన్ని రోజులు గుండెల్లో ఉన్నది ప్రవాహంలా గొంతులో నుంచి వచ్చేస్తుంది. నా భాషని, భావాలని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను విహారీ గారు. కనకం, హృదయం నిండా ఊపిరి పీల్చుకొని నీ హృదయంలో ఉన్నది ప్రశాంతంగా చెప్పు. విహారీ గారు,
నేను మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. జరుగుతుందో తెలీదు. ఈరోజు మీ భార్యగా ఉండగలిగాను. ఇది చాలు నా జీవితానికి. రేపు మీరు అనుకున్నట్టు యమునమ్మని మిమ్మల్ని నిజం చెప్పనివ్వను. నాకు మీ పక్కన భార్య స్థానం అక్కర్లేదు. మీ మనసులో ఉన్న ప్రేమ నాకు చాలు. లక్ష్మి, అరే ఇదిగో కార్ స్టార్ట్ అయింది కనకం. అన్నా ఏంట్రా? వాళ్ళు అటువైపు వెళ్తుంటే నేను చూశానన్నా. రేయ్, అది వాళ్ళ కారేనా? అవునన్నా, వాళ్ళే. రేయ్, కార్ ఎక్కడ్రా?